రామానుజాయ నమః. ఆండాళి దివి తిరువడిగలేశ్వరుడు. 4వ పాశురంలో ముఖ్యమైనటువంటిది ఈ యొక్క వర్షదేవుని గురించి ప్రార్థన చేయటం. మనం ముందు పాసుర అనుసంధానం చేద్దాం. ఆజిమழை కన్నా ఒండ్రు నీ కైకరవేల్ ఆజి ఇట్టుకు ముకుందు కూడా ఆర్తేరి ఊజి முதல்வ நரம்புவோல் மெய்கருத்து பாடியெழுந்தலை பரபனாவன் கையில் ஆழிபோல் மின்னி வலம்பெரு போல் நின்னறிந்து தாழாதே ஷான்கு முதைத்த శరమழை పోల్ వాయువలగనిల్ పెయ్దడాయ్ నాంగల్ మారగడి నీరాడ మగిళిందేలో రెంబావాయ్. ఇంకొకసారి చక్కగా దీన్ని అనుసంధానం చేద్దాం. ఆడిమழை కన్నా ఒండ్రు నీకైకరవేల్ ఆడి ఏర్పట్కు ముకుందు కూడార్తేరి ఊడి முதல்வரம் பரம்போயில் மெய்கையறுத்து பாடியெந்திரளை பரபனாவன் கையில் ஆடிபோல் மின்னு வலம்பெற போல் நின்று தாழாதே ஷார்கு முதைத்த சரைமணி போல் வாழி விலகனில் பெய்தடாய் నాంగల్ మారగడి నీరాడ మగిళిందేలోరింబావాయ్. ఈ పాశురాన్ని మనం అర్థం చెప్పుకుందాం. ఆజుమழை కన్నా గంభీర స్వభావం గలవాడవైన సురిష్టికి నిర్వాహకుడు అగు ఓ పర్జన్యదేవుడా, నీవు కై ఉండ్రం నీ యొక్క చేతిని ఔదార్యమును కొంచెమైనను కరవేల్ దాచకూడదు, తగ్గించకూడదు. అయినా నేను మీకు చేయవలసినదేమనగా ఆడియలు పుక్కు మహాసముద్రపు మధ్యప్రదేశములో ప్రవేశించి ముఖందుకుడు అందలి జలములనంతయును త్రాగి అస్తు అర్తు అంటే ఆర్తు అంటే గర్జించి, ఇక్కడ ఆర్తు గర్జించి ఉరుములతో కూడి ఏరి ఆకాశము పైకెగసి ఊజి முதல்வன் ఉరంబోల్ మేకెరెత్తు సమస్త ప్రపంచమునకు అభినిమిత్తముతో ఉపాదానము కారణముకు పరమపురుషుని యొక్క నీలశ్యామల విగ్రహములే నీ దేహము నల్లగిలిగా పాడి అంతోళుడై పర్పణావన్ కైల్ సుదీర్ఘ పీవరణ స్నిగ్ధ సౌందర్య ద్విభుజముల గడ పద్మనాభుడు యొక్క కుడి చేత ఎందు వెలుగుచుండేటువంటి ఆగిపోలు మిన్న శ్రీ సుదర్శన చక్రం వల్లే మెరసి మరుపుతీగ గలవాడవై కయల్ వలంబరిపోల్ నిండ్రు అదిరియండు అంటే కయల్ వరంబెలిపోల్ నిండ్రు అదిరెండు ఎడమ చేత ఇండు దక్షిణావ్రతముకు శ్రీపాంచ శంఖము వలె గర్జించి ఉరిమి షార్గం వదయిత్త శరమజపోల్ శ్రీ షార్గధనుము నుండి వెలువడిన బాణవర్షము వలె ఉలగనిల్ వాడ్ సమస్త లోకములో నుండు సమస్త ప్రజలకు ఉజ్జీవించినట్లు నాంగుడం శ్రీకృష్ణం మనమై నోచది నోముకి మగిజిందు సంతోషించి మారిహడి నీరాడ ధనుడు మాసవ్రతము చేయవలసిన స్నానాదులకు అనిష్ఠించుటకుగా అనువుగా తాళాదే అలసింపక త్వరగా పేదడాయ్ నీవు కృప చేసి వర్షింపవలను సుమా ఎలా ఏరోల్ ఎంబావై ఆయ్ తగిన అద్వితీయ మంగళవ్రతము నెరవేరును. దీనిలో మనకు ప్రధానంగా తెలుస్తున్నది ఏంటంటే ఆండాళి తల్లి మొదటి రోజులో మార్గిళ్ళని, 2వ రోజులో వైయత్తు వేషారుగలు, 3వ రోజులో ఓంగేలహంద, 4వ రోజులో ఆడిమழை కన్నా. ఈ ఆడిమழை కన్నలో మనకేం తెలుస్తుందంటే మేము ఒక వ్రతాన్ని ఆచరింపదలిచాం, దానికి స్నానాధికారులు పూర్తి చేసుకోవాలంటే మాకు మంచినీరు కావాలి. అంటే మంచినీరు కావాలి ఆమెను అడగటం కన్నా ఎంత గొప్పగా ప్రార్థన చేసిందో చూడండి. ఓ పర్జన్యదేవుడా అంటే ఓ వర్షదేవుడా, దానికి అధిష్టానమైనటువంటి శ్రీహరి. అక్కడ ఇక్కడ ప్రపంచం మొత్తానికే అధిష్టానమైనటువంటి దేవత శ్రీహరి, వేరే వాళ్ళు ఎవరూ లేరు అని మనం చెప్పుకున్నాం. అతనితో సాటి వచ్చే దేవుడు కానీ అతనికన్నా గొప్ప దేవుడు కానీ నా ద్వితీయోస్తి కశ్చతు అంటుంది వేదం. ఏంటి, ఆయన కన్నా పరమైనటువంటి గొప్పదైనటువంటి వాడు లేడు అని వేదమే చెబుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది మనకు, చాలా గొప్పదైనటువంటి ఓ పర్జన్యదేవుడా, మేము ఒక వ్రతాన్ని ఆచరించదలుచుకున్నాము కాబట్టి నువ్వు వర్షించు. ఇది సాధారణం. దీనిలో విశేషం ఏంటో తెలుసా అండి, ఆ పర్జన్యదేవుడి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉంది. శంఖము, చక్రము, గద, శార్ంగము, ఈ 4 ఆయుధాలు ధరించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడి గురించి
యస్యాహ ధ్వని దర్పణ అని యస్యః ధ్వని అంటే ఏ చక్ర సంబంధమైనటువంటిది అయితే ఉందో, అంటే స్ఫురసహస్రాలు శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోహ చక్రం సదాహం శరణం ప్రపద్యే. రాక్షసుల యొక్క హృదయాల్లో వాళ్ళ యొక్క చేసేటువంటి చేష్టల ద్వారా తన శిరస్సును ఖండించే చక్రం ఏదైతే ఉందో దానికి నమస్కారం. రెండోది యస్య ధ్వని దానవ దర్పహంతా తం పాంచదన్యం సజకోటి శుభ్రం. ఏ యొక్క శంఖధ్వని చేత రాక్షసుల యొక్క హృదయం మొత్తం కూడా పగిలిపోతుందో అటువంటి యొక్క శంఖము ధరించినటువంటి వాడు. శార్గం సదాహం శరణం. మొత్తం ఒక్కొక్క ఆయుధానికి దీనికి పంచాయుధ స్తోత్రం అంటారు. ఒక్కొక్క ఆయుధం యొక్క గొప్పతనాన్ని గురించి మనకు వివరణ ఉంది. ఆ ఆయుధాలు భగవంతుడు ఎందుకు ధరించాడనుంది. ఇక్కడ ఆండాళ్ళు ఏం చేస్తుందంటే చక్కనైనటువంటి సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి ఓ పరమాత్మ, నీ చేతిలో ఉన్నటువంటి శంఖం యొక్క ధ్వనిని మాకు తెలియజేయి. అట్లాగే నువ్వేం చేస్తావంటే సముద్రం అనేటువంటి దాన్ని మధించి దానిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉప్పు నీరుని ఆకాశంలోకి పంపించి ఆకాశంలో నిర్మలమైనటువంటి మంచినీళ్లు అంటే స్వచ్ఛత అయినటువంటి ఉప్పు లేనటువంటి ఆ యొక్క వాటిని మాకు అనుగ్రహించు. తద్వారా మంచి పంటలు పడుతాయి, 10 మంది కూడా సుఖంగా ఉంటారు, శాంతిగా ఉంటారు. కాబట్టి మనకు అటువంటిదైనటువంటి పుణ్యం చేసి మాకు ఒక గొప్పదైనటువంటి ఉపకారం చేయవయ్యా అని అంటూ ఇంకో మాట ఏముందంటే, మేము మార్గశిర మాసంలో కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ వ్రతానికి మేము ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాదులు చేసుకుని మేము శుభ్రంగా మంచి బట్టలు ధరించి అక్కడి నుంచి వెళ్ళి వటపత్ర సాయి కైంకర్యం చేసుకోవాలి. కాబట్టి దానికి అనుగుణంగా మంచి వర్షం గనక నువ్వు కురిపించినట్లయితే ఉదయాన్నే లేచి అన్ని చోట్ల మడుగుల్లో తీర్థం ఉంటుంది కాబట్టి ఆ తీర్థాలలో మేము స్నానమాచరించి స్వామి యొక్క కైంకర్యం చేసుకుంటాం. కాబట్టి మాకు దానిని ప్రసాదించు స్వామి అనేసి 4వ ఉపాసనం యొక్క విశిష్టత చెబుతూ ఉందన్నమాట. ద్రవంత దైత్యా, దీనిలో గొప్ప విశేషమైనటువంటిది 2 వాక్యాలు చెప్పుకుందాం. ద్రవంత దైత్యా ప్రణమంతి దేవాహ పశ్యంతి రక్షాం చస్యంతి చారయః అనేసి మనకు ఈ ప్రపంచంలో మొత్తం విష్ణు ధర్మంలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. అంటే విష్ణు ధర్మం అనేటువంటి శాస్త్రంలో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెబుతూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. అట్లాగే అనేకములైనటువంటివి మనకు శాస్త్ర సంబంధమైనటువంటి ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనకు కావాల్సినటువంటిది తక్కువ సమయాభావంలో ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం సాత్వికమైనటువంటి పెరుమాల్ని సాత్వికమైనటువంటి మార్గంలో సాత్వికంగా ప్రార్థన చేద్దామంటే అక్కడ మనకు కావాల్సింది సాత్వికమైనటువంటి వాతావరణం కలగాలి. రెండవది, వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉంటేనే కానీ మనస్సు ప్రశాంతంగా ఉండదు. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే కానీ భగవదర్చన చేయటానికి కుదరదు. కాబట్టి ఇవన్నీ నీ దగ్గరే ఉన్నాయి, మాకు అందజేసి మమ్మల్ని తీర్థమారేటట్లుగా అనుగ్రహించుతాం.